తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్కయో నామమున ఆమేన్. మరొకసారి యేసుక్రీస్తు శ్రేష్టమైన దివ్యమైనటువంటి నామంలో మీకు అందరికీ కూడా శుభములు వందనాలు తెలియచేస్తున్నాం. మరలా ఈ యొక్క ధ్యానముల పరంపరకు మీకందరికీ కూడా స్వాగతము ఆహ్వానము అందిస్తున్నాం. 18వ కీర్తన మనము గత కాలంలో సుమారు ఫిబ్రవరి నెల 10వ తేదీన మనము ధ్యానం చేసుకున్నాం. ఇది మనకు తెలిసిన విధంగా వాస్తవానికి ఇది చాలా పెద్ద కీర్తన. ఇందులో 50 వచనాలు మనకు ఉన్నాయి. మరి గత కీర్తనలో నేను చెప్పిన విధంగా ఈ 50 కీర్తనలు కూడా ఒకే యూనిట్గా ఇవి విభజించడానికి వీలైనటువంటి కీర్తనగా ఉన్నటువంటి కీర్తన. ద హోల్ సామ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ సింగిల్ యూనిట్ అండ్ కెనాట్ బి డివైడెడ్ ఎనీ ఫర్దర్. మరి మనకున్నటువంటి సమయమును బట్టి మనము దీన్ని ధ్యానం కొరకు దీన్ని భాగాలు చేసుకునవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. వాస్తవానికి ముందుగా చేయకూడదనే తలంపు ఉండింది, కానీ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి సమయమును బట్టి దీన్ని ఖచ్చితంగా 2 భాగాలు అవసరమైతే 3 భాగాలు కూడా చేయాలనేటువంటి ఆలోచనతో నేను ఉన్నాను. ఈ 18వ కీర్తనకు ఎంత ప్రత్యేకత ఉన్నదో మనం చూసాం. దిస్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ సాంగ్. మరి గతంలో 17వ కీర్తన మనం చదువుకున్నప్పుడు దీనిలో 17వ కీర్తనలో చాలా లోతైనటువంటి కవితా ధోరణి మనం చూస్తాం. దాన్ని టాటాలజీ అనేటువంటి మాటతో ఆ యొక్క 17వ కీర్తనను ధ్యానం చేసుకోవడం జరిగింది. దాని యొక్క కొనసాగింపుగానే ఈ 18వ కీర్తన కూడా వస్తుంది. మరి ఈ కీర్తనల గ్రంథం అంతట్లో కూడా ఈ 18వ కీర్తనకు ఒక విశిష్టత ఉన్నది. మరి మిగిలిన కీర్తనకు లేవా అంటే లేవని కాదు, కానీ ఏ కీర్తనకు ఉండవలసినటువంటి ప్రత్యేకత ఆ కీర్తనకు ఉండనే ఉన్నది. కానీ ఈ కీర్తనకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఇది తరువాత చరిత్రలో యేసుక్రీస్తు చాలా ఇష్టంగా ప్రేమగా పాడినటువంటి కీర్తన. తరువాత చరిత్రలో లేక క్రీస్తు కాలంలో మరి ఇంకా ముందుకు వెళితే సమూయేలు 2వ గ్రంథంలో 22వ అధ్యాయంలో కూడా ఈ కీర్తన అంతా కూడా మనం చూస్తాం. మొత్తం ఈ కీర్తన యథావిధిగా ఉన్నది ఉన్నట్టుగా అక్షరాల ఈ కీర్తన 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయంలో కూడా ఈ కీర్తన ఉంటుంది. అది మనము పోయినసారి మనం దీన్ని మనం తెలుసుకున్నాం. మరి ఈ కీర్తన యొక్క మూలవాక్యం కూడా మరొకసారి జ్ఞాపకం చేసుకుంటే ఈ కీర్తన యొక్క మూలవాక్యం నా బలము. దావీదు అసలు కీర్తనాకారుడుగా అవతరించడానికి గల కారణమే యెహోవా దేవుడు ఆయన యొక్క బలం. ఆయన కత్తి పట్టిన, ఆయన కలము పట్టిన, ఆయన ఏ పని ప్రారంభించినా యెహోవా దేవుడు ఆయనకు ఏకైక బలము. ఇది ఈ కీర్తనలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి మాట. అదేవిధంగా ఆయన జీవితానికి కూడా అది ఒక ముఖ్యమైనటువంటి మాట. ఆయన జీవితానికి కూడా ఒక ముఖ్యమైనటువంటి నినాదం. ఆయన తన జీవితంలో యెహోవా దేవుణ్ణి మాత్రమే బలముగా ఆయన పరిగణించాడు. కనుకనే ఆయన యుద్ధాలు చేయగలిగాడు, యుద్ధాలు జయించాడు, మరి కవితలు రాయగలిగాడు. కవితలు కూడా ఆయా కాలాల్లో ఇవి కూడా మరి కవిత ధోరణిలో మరింత రుచిని సంతరించుకున్నాయి. మరి ఈ విధంగా యెహోవా దేవుడు
తనకు బలముగా ఉన్నాడు అని చెప్పి, ఓ యెహోవా నీవే నాకు బలము, కనుక నేను నిన్ను ప్రేమిస్తాను అనేటువంటి ప్రారంభంతో కీర్తనాకారుడు బయలుదేరాడండి. తన రచన సాంప్రదాయంలో ఆయన బయలుదేరాడండి. ఇక్కడ మనము గత ధ్యానంలో మనము చాలా వరకు మనం ధ్యానం చేసుకున్నాము. దానికి మనము దీన్ని కొనసాగించక పూర్వము మరలా దీని యొక్క స్ట్రక్చర్ ఒక కోణంలో ఒక్కొక్క భక్తుడు, ఒక్కొక్క దైవజనులు, ఒక్కొక్క వేదాంతి ఒక్కొక్క విభజన ఇస్తూ ఉంటాడు. ఇక్కడ నేను ఇచ్చినటువంటి విభజన ప్రకారము, లేక ఎక్కువ మంది దైవజనులు ఇచ్చేటువంటి విభజన ఈ విధంగా ఉంది. మొదటి 3 వచనాలు దీని యొక్క ప్రారంభ పలుకులు, కీర్తన యొక్క ప్రారంభ పలుకులు, ది ఇంట్రడక్షన్ ఆర్ ది ప్రిల్యూడ్ ఆఫ్ ది హోల్ సామ్. రెండవ భాగం 4వ వచనం నుంచి 19వ వచనం వరకు, 4 నుంచి 19వ వచనం వరకు గాడ్స్ మైటీ డెలివరెన్స్ ఆఫ్ డేవిడ్ అట్ హిస్ పెరిల్స్ అండ్ సఫరింగ్స్. అనగా దేవుడు దావీదు యొక్క భయంకరమైనటువంటి పరిస్థితులలో దేవుడు ఆయనకు చాలా గొప్ప విమోచనకర్త. అది రెండవ భాగం. మూడవ భాగం 20వ వచనం నుంచి 29వ వచనం వరకు ద మోరల్ గ్రౌండ్ ఫర్ ద లార్డ్స్ సేవింగ్ హెల్ప్. ద మోరల్ గ్రౌండ్ ఫర్ ద లార్డ్స్ సేవింగ్ హెల్ప్ అంటే యెహోవా దేవుని యొక్క సహాయం నిమిత్తము ఉన్నటువంటి పీఠిక, అంటే కారణం, అంటే యెహోవా దేవుడు దావీదునకు విజయాన్ని ఆపాదించడానికి గల కారణాలు. ఇంకా చెప్పాలంటే దావీదునకు ఉన్నటువంటి నైతిక విలువలను బట్టి యెహోవా దేవుడు దావీదునకు కలిగించేటువంటి విజయాలు ఈ విధంగా ఉన్నాయి అనేది 20వ వచనం నుంచి 29వ వచనం వరకు మనం చూస్తాం. తరువాత 30వ వచనం నుంచి 45వ వచనం వరకు దావీదు ఏ విధంగా దేవుని పట్ల ఉన్నటువంటి విశ్వాసమును బట్టి దీవెనలు పొందుకున్నాడు. 30 నుంచి 45 వరకు ద బ్లెస్సింగ్స్ ఆఫ్ డేవిడ్ రిసీవ్డ్ ఫ్రమ్ గాడ్, ఈ విధంగా పొందుకున్నాడు అనేటువంటి విషయాలు మనం చూస్తాం. తరువాత ఇక చివరి కీర్తనలకు వచ్చేసరికి 46 నుంచి 50వ వచనానికి వచ్చేసరికి ది పర్సనల్ డివోషన్ టు ది సేవింగ్ గాడ్. ఇక తరువాత ఈ కీర్తనలు మొదటి ఉపోద్ఘాతం లేక ప్రిల్యూడ్ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి రిపిటేషన్ కావచ్చు, లేక దేవునికి ఆయన ఆపాదించేటువంటి తన యొక్క దైవ చింతన కావచ్చు, భక్తి కావచ్చు, లేక ఆయన యొక్క అనురాగం కావచ్చు, భక్తి శ్రద్ధలు కావచ్చు, లేక వ్యక్తిగత భక్తి కావచ్చు. సో పర్సనల్ డివోషన్ టు ది సేవింగ్ గాడ్, ఈ విధంగా ఈ కీర్తనను మనము విభజిస్తాం. ఇప్పుడు మనము గత కాలంలో మనము సుమారు 19వ వచనం వరకు మనం చాలా క్షుణ్ణంగా మనము చదువుకున్నాము, క్షుణ్ణంగా మనము ధ్యానం చేసుకున్నాం. మరి ఈ సమయంలో 20వ వచనం నుంచి 29వ వచనం వరకు, 20వ వచనం నుంచి నేను చదువుతున్నాను. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చెను, నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. ఈ 20వ వచనంలో ఉన్నటువంటి ప్రత్యేకత మనం ఇందాక తెలుసుకున్నాం. ది మోరల్ గ్రౌండ్ ఫర్ గాడ్స్ హెల్పింగ్ హ్యాండ్ ఆర్ సేవింగ్ హ్యాండ్. యెహోవా సహాయం చేయడానికి ఉన్నటువంటి నైతిక స్థితి, దావీదు యొక్క నైతిక స్థితి. అంటే దావీదు యొక్క నైతిక స్థితి ఏమై ఉన్నది అంటే దేవుని దగ్గర నుంచి సహాయం పొందడానికి దావీదు యొక్క అర్హతలేంటి? వాట్ ఈస్ ద క్వాలిఫికేషన్ ఆఫ్ కింగ్ డేవిడ్ టు రిసీవ్ హిస్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్? ఏమిటండి అంటే ఒక్క మాటలో చెప్పాలంటే
దావీదు యొక్క నీతి. నీతి ఏమి నీతి? మనం గతంలో తెలుసుకున్నాం. దావీదు దేవునికి చేసినటువంటి ప్రార్థనలో అనేక ప్రార్థనలు కేవలము దావీదు నీతిగా ఉండడానికే ప్రార్థన చేశాడు. దేవా, నన్ను పరిశోధించు, నా అంతరంగున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము అంటూ దేవుని వైపు చూస్తూ, ప్రభువా నా అంతరంగాన్ని పరిశోధించు అని అంటూ, ఒక పర్యాయంలో అయితే నేను నిద్రపోయినప్పుడు నా హృదయాన్ని పరిశోధించు, నేను మెలకుగా ఉన్నప్పుడు పరిశోధిస్తే నువ్వు నన్ను పరిశోధిస్తున్నావని చెప్పి నేను నటిస్తానేమో, అందుకే నేను నిద్రపోయిన తర్వాత నా హృదయాన్ని వెలికి తీసి నా హృదయాన్ని పట్టుకొని, నా హృదయాన్ని ప్రత్యేకంగా పట్టుకొని నేను నిద్రలో ఉన్నప్పుడు దాన్ని పరిశోధించు, పరీక్షించు. అప్పుడు నేను నటించడానికి వీలు ఉండదు. అప్పుడు నేను ఎలాంటి వాడిని, నా హృదయం ఎలాంటిది, నేను నీతి గలవాడినా నీతి లేనివాడినా అనేది నీవు నిర్ధారణ చేయి ప్రభువా. అప్పుడు నీవు నాకు దీవెనలు ఇవ్వడం ప్రారంభించు అంటూ దేవునికే ఒక పెద్ద సవాలు విసిరి ఒక నైతిక స్థితిని, స్థాయిని సంపాదించుకుంటున్నాడండి. అంతటి గొప్ప దైవజనుడు, రాజుగా ఆయన ఉంటూ ఉన్నాడు, ఆయన దావీదు. ఇక నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చాను. ఇక తరువాత కాలంలో, అంటే ఈ కీర్తన మనం చెప్పుకున్నాం పోయినసారి కూడా, ఈ కీర్తన ఆయన రాజు అయినటువంటి తదుపరి ఆయన రాసుకున్నటువంటి కీర్తన కనుక, రాజు అయిన తర్వాత ఆయన గడిచిన కాలంలో తన గతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఏ రోజు ఏ విధంగా దేవుడు తాను విడిపించాడు, ఏ శత్రువుల నుంచి, ఏ రాత్రి, ఏ యుద్ధం నుంచి ఏ విధంగా యెహోవా దేవుడు విడిపించాడు, ఏ విధంగా ఏ శత్రు మూక నుంచి దావీదును ఏ విధంగా రక్షించాడు అనేటువంటి విషయాలన్నీ కూడా స్మరించుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఈ కీర్తన రాసుకుంటున్నాడు. దేవుని యొక్క ఆలోచన కలిగి దేవునికి ఒక కృతజ్ఞతా భావాన్ని ఆయన ప్రదర్శిస్తూ మాట్లాడుతున్నాడు, రచిస్తున్నాడు. ఇక ఆయనకు వచ్చినటువంటి ప్రతిఫలాలు, ఆయన పొందుకున్నటువంటి దీవెనలు, ఆయన సాధించినటువంటి విజయాలు, ఆయన పొందుకున్నటువంటి సంతోషం, ఆయన కలిగినటువంటి ఆనందం, ఇదంతా కూడా దేవుని యొద్ద నుండి వచ్చినది. ఇది దేవుని యొద్ద నుంచి ఆయన పొందుకున్నాడు అనేటువంటి సత్యాన్ని తెలియచేస్తూ, దీని యొక్క పీఠిక, దీని యొక్క బ్యాక్గ్రౌండ్, దీని కారణం ఏమైతే ఉన్నదో దానిని తెలియచేస్తున్నాడు. అదేంటంటే నీతి. ఇది ఒక మాటలో చెప్పాలంటే, నీతి లేకుండా ప్రార్థన చేస్తే దేవుడు వినడు. నీతి లేకుండా ప్రార్థన చేస్తే దేవుడు వినడు. అన్యాయస్తుల ప్రార్థన దేవుడు వినడు. ఆ మాటలు కూడా ఆయన రాసుకుంటూ వస్తాడండి. తర్వాత మనం చదువుతాం. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చెను అని అంటున్నాడు. నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. నిర్దోషత్వము, దీన్ని వేరే విధంగా పెట్టాడండి. దీన్ని మనం ముందుకు చెప్పుకున్నాం. ఈ కవితా ధోరణిలో, కవితా శైలిలో, ది టాటాలజీ, ప్లేయింగ్ ఆఫ్ వర్డ్స్. ఇందాకేమో నీతిని బట్టి అంటూ ఉన్నాడు, ఇప్పుడేమో నిర్దోషత్వం బట్టి అని అంటున్నాడు. నిర్దోషత్వం బట్టి నాకు ప్రతిఫలము ఇస్తున్నాడు దేవుడు. అంటే నేను ఎక్కడా కూడా దోషం చేయలేదు. నేను ఎక్కడా కూడా దోషిని కాదు. నా రాజ్యానికి, నా దేశానికి, నా దేవునికి, నా ప్రజలకు, నా సైన్యానికి, నా దేవునికి, నా యొక్క దేవాలయానికి, నా యొక్క యాజకులకు, సమస్తమైన వారికి సమస్తమైన విధముగా నేను న్యాయమే చేశాను. నేను న్యాయమే చేశాను. ఎక్కడ కూడా అన్యాయం చేయలేదు, దోషం నేను చేయలేదు. నేను ఎక్కడ దోషిని కాదు. నన్ను ఎవరు కూడా దోషిని అని నన్ను మాట్లాడలేదు. అందుకే నా యొక్క నిర్దోషత్వమును బట్టి
దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తున్నాడు. ఎవరు చెప్పగలరండి ఇంత ధైర్యంగా? నా నిర్దోషత్వం బట్టి నాకు ప్రతిఫలం కలిగిందని ఎవరు చెప్పగలరు? మరి ఈ రోజున ఎవరిని చూసినా కానీ వాళ్ళు ఏమంటున్నారంటే, నేను చేసిన పాపాల వల్లనే నాకు ఈ యొక్క కీడు సంభవిస్తుంది అనేవాళ్లే. కానీ నేను చేసేటువంటి మంచి కార్యాల వలన, నేను చేసేటువంటి మంచి క్రియల వలన దేవుడు నాకు ఇంతగా నన్ను హెచ్చించాడని ఎంతమంది చెప్పగలరు? చాలా తక్కువ మంది అయితే మనకు సంఘాల్లో ఉన్నారు. మరి ఇది చాలా బాధాకరమైనటువంటి సంగతి. దేవుని యొక్క సంఘంలో ఉంటూ, ఈ విశ్వాసంలో ఉంటూ నిర్దోషత్వాన్ని ప్రదర్శించలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారికి దావీదు ఇచ్చేటువంటి చక్కని సందేశం ఏమిటంటే, మీరు నిర్దోషులుగా ఉండండి, నీతిగా ఉండండి, దేవుని యొక్క ప్రేమకు, దేవుని యొక్క ప్రతిఫలముకు మీరు సిద్ధం కండి అంటూ దావీదు చక్కని సందేశాన్ని ఇస్తున్నాడు. మరి 21వ వచనంలో, యెహోవా మార్గములు నేను అనుసరించుచున్నాను. మరి ఇక్కడ మనము గత భాగంలో మనం 19వ వచనం వరకు ధ్యానం చేసుకున్నప్పుడు ఏం చదువుకున్నామంటే, ద హిడెన్ వేస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క లోపల దాగి ఉన్నటువంటి ప్రణాళికలు మనం చూసాం. ది హిడెన్ వేస్ ఆఫ్ గాడ్, ది ఇన్నర్ ప్లాన్స్ ఆఫ్ గాడ్, ది ఇన్నర్ హార్ట్ ఆఫ్ గాడ్ ఈజ్ డిస్క్లోజ్డ్ ఇన్ ది ప్రీవియస్ వర్సెస్. కానీ ఇక్కడ 21 వచ్చేసరికి ఆ మార్గములను బహిర్గతం చేస్తున్నాడు, ఆ ప్రణాళికలను బహిర్గతం చేస్తున్నాడు, ఆ ప్రణాళికలన్నీ కూడా బహిర్గతం చేస్తున్నాడు. ఏ విధంగా చూడండి, 21వ వచనంలో, యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడునై నేను నా దేవుని విడిచిన వాడను కాను, ఆయన న్యాయవిధులన్నిటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను, ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను, దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని అని దేవుని యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆ అంతర్గత ప్రణాళికలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆ అంతర్గత ప్రణాళికలు ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సాక్ష్యాన్ని ఆయన బయటకు తీసుకొని వస్తున్నాడండి. ఆ సాక్ష్యాన్ని చూపిస్తున్నాడు. ఏ సాక్ష్యం అంటే, ఆ మార్గములు, యెహోవా మార్గములు నేను అనుసరిస్తున్నాను. ఇక్కడ కూడా మొదటిగా నీతిని, రెండవది నిర్దోషత్వమును, మూడవది మార్గమును అంటూ దేవుని యొక్క మంచి కార్యములను, దేవుని యొక్క నీతి కార్యములను, దేవుడు మన నుంచి ఆశించేటువంటి కార్యములను ఇక్కడ తెలియచేస్తున్నాడండి. 5 నుంచి గమనించండి, దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు. ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించాలి. దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు, యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా నుందువు, సద్భావము గలవారి ఎడల నీవు సద్భావము చూపుదువు, మూర్ఖుల ఎడల నీవు వికటముగా నుందువు. ఇదంతా కూడా టిట్ ఫర్ టాట్ అనేటువంటి విధానంలో, కంటికి కన్నుగాను పంటికి పళ్ళుగాను అనేటువంటి విధానంలో ముందుకు వెళ్తుందండి. దయగలవారికి దయ చూపిస్తాడు, దయలేని వారికి దయ చూపించడు. అంటే ఇప్పుడు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, నీవు చేసిన దానిని బట్టి నీకు ప్రతిఫలము దక్కుతుంది. అది నేను ఎప్పుడు చెప్పేటువంటి మాట ఏంటంటే, ద బాల్ ఈజ్ ఆల్వేస్ ఇన్ అవర్ కోర్ట్. దేవుని విధానాల్లో, దేవుని విషయంలో బాల్ ఎప్పుడు కూడా మన కోర్టులో ఉంటుందండి. ది ఆప్షన్స్ ఆర్ లెఫ్ట్ టు అస్. అంటే నీకు దయ ఉంటే నీకు దయ చూపించబడు, నువ్వు క్షమిస్తే నీవు క్షమించబడతావు. పరలోక ప్రార్థనలో చూస్తాం మనం. నువ్వు యథార్థవంతుడివైతే నీకు యథార్థత అందించబడుతుంది, యథార్థంగా దేవుడు నిన్ను దీవిస్తాడు. సద్భావము గలవాడవైతే
నీకు సద్భావము చూపించబడుతుంది. అంటే సద్భావము, ఇఫ్ యు ఆర్ మీనింగ్ఫుల్, నువ్వు మాట్లాడే మాటలో అర్థం ఉంటే దేవుడు ఆయన నీ వైపు అర్థవంతంగా మాట్లాడతాడు. నువ్వు అర్థం లేని మాటలు మాట్లాడితే దేవుడుగా అర్థం లేని మాటలే మాట్లాడతాడు. ఇక్కడ దాన్ని వేరే దృక్పథంలో తీసుకొస్తున్నాడు. నీవు మూర్ఖుడు అయితే దేవుడు కూడా మూర్ఖత్వాన్ని ప్రదర్శిస్తాడట. కాబట్టి మూర్ఖుల ఎడల నీవు వికటముగా నుండవు. ఇదంతా కూడా పరోక్షంగా దేవుడు మన యొక్క క్రియలను బట్టి, మన నీతిని బట్టి, మన యొక్క అనైతిక స్థితిని బట్టి, మన మూర్ఖత్వమును బట్టి దేవుని యొక్క ప్రతిస్పందన ఉంటుంది అని తెలియచేస్తున్నాడండి. ఇప్పుడు 27వ వచనం వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఈ సీక్వెన్స్ ఇప్పటి వరకు అంత సీక్వెన్స్గా వచ్చింది, ఇప్పుడు పారాడాక్సికల్గా వచ్చింది, అంటే ఆపోజిట్గా వస్తుంది. ఏమని 27వ వచనంలో, శ్రమపడు వారిని నీవు రక్షించెదవు. ఇందాకేం చెప్తున్నాడు? దయగల వారిలా దయ చూపించుదు, యథార్థవంతుల యథార్థవంతుడిగా ఉందువు, సద్భావం గల వారిలా సద్భావము చూపుదువు, మూర్ఖుడలా నీవు వికటముగా అందువు అని చెప్పి ఇక్కడ చూడండి, శ్రమపడు వారిని నీవు రక్షించదు. ఇక్కడ వ్యతిరేక పదం వచ్చింది. శ్రమపడు వారిని అంటే శ్రమ ఎవరు పడతారండి? యథార్థవంతులకు శ్రమలు ఉంటాయి, నీతిగా మాట్లాడే వారికి శ్రమలు ఉంటాయి, ఆలోచన కలిగిన వారికి శ్రమలు ఉంటాయి, సద్భావము కలిగినటువంటి వారికి శ్రమలు ఉంటాయి. దోస్ హూ స్పీక్ మీనింగ్ఫుల్లీ ఎండ్ అప్ ఇన్ ప్రాబ్లమ్స్. Those who are fanatics, those who are timids end up in fortunes. ఈ లోకరాజ్యాలన్నీ కూడా వారివేనండి, పనికిరాని వారివే లోకరాజ్యాలన్నీ కూడా. ఇక్కడ అదే మనం చూస్తున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. కానీ దేవుని విషయంలోకి వచ్చేసరికి శ్రమ పడేటువంటి వారు ఎవరైతే ఉన్నారో, సద్భావము కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, దయగల వారు ఎవరైతే ఉన్నారో, యథార్థవంతులు ఎవరైతే ఉన్నారో, నీతి గల వారు ఎవరైతే ఉన్నారో, వీరు శ్రమ పడేవారు, వీరిని దేవుడు రక్షిస్తాడు. ఇది చాలా లోతైనటువంటి సంగతి అండి, లోతైనటువంటి సంగతి. వీరిని దేవుడు రక్షిస్తాడు అని చెప్తూ మరలా ఏమంటున్నాడంటే 27వ వచనంలో చివరి 2వ భాగం, గర్విష్ఠులకు విరోధివై వారిని అణచివేసేదవు. చూసారా దేవుని కార్యం? గర్విష్ఠులకు విరోధివై వారిని అణచివేసేదవు. మరి ఈ రోజుల గర్వం లేని వారు ఎవరైనా ఉన్నారా? ఒక్కసారి మనం పరిశీలన చేసి చూస్తే, అంతెందుకు మనమే పరిశోధన చేసి చూసుకుంటే గర్వము లేని వారు ఎవరున్నారు? ఆ గర్విష్ఠులకు దేవుడిచ్చేటువంటి ఆ పరిహారం ఏంటి? అది నష్టపరిహారం. ఏంటి? గర్విష్ఠులకు అణచివేత. దే ఆర్ అప్రెస్డ్, దే ఆర్ సప్రెస్డ్. కనుక మనము ఆ విధంగా ఉండడానికి వీల్లేదు, న్యాయంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. మనము దీనులుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి, సద్భావము గలవారమై ఉండడానికి ప్రయత్నం చేయాలి అంటాడు. ఎందుకు దావీదు గారు ఈ విధంగా మాట్లాడుతున్నాడంటే, ఆయన క్రియల మూలముగా ఇంతటి వాడయ్యాడు. మనం చెప్పుకున్నాం ఈ 2వ భాగము, అంటే ఈరోజు ధ్యానం చేసినటువంటి 2వ భాగంలో, అనగా ఈ 20వ వచనం నుంచి దేవుడు తన యొక్క నీతి కార్యాలను తెలియజేస్తున్నాడు. గతంలో ఆయన మార్గాలు ఎలా ఉండాలి అని తెలియజేశాడు. ఇప్పుడు ఆ మార్గాలను ధ్యానం చేసుకుంటూ నైతిక విలువలు ఈ విధంగా ఉంటే దేవుని దీవెనలు ఈ విధంగా ఉంటాయి అంటూ దేవుడు
దావీదు దేవుని యొక్క క్రియలను జ్ఞాపకం చేస్తున్నాడండి. ఇది మనము చాలా లోతైనటువంటి విషయంగా మనము జ్ఞాపకం చేసుకుంటాం. తరువాత 28వ వచనంలో, నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. మరి ఈరోజు నా ప్రపంచం అంతా కూడా చీకటిమయం. ఇంట్లో నుంచి బయటికి రావాలంటే భయం వేస్తుంది. ఎందుకంటే బయట మరణం అనగా చీకటి విలయతాండవం చేస్తుంది. మరణము విలయతాండవం చేస్తుంది. ఎక్కడ చూసినా కానీ భయంకరమైనటువంటి వార్తలు వింటున్నాం. టీవీల్లో చూసినా, ఎక్కడ చూసినా, ఎక్కడ మీడియాలో చూసినా, సోషల్ మీడియాలో చూసినా భయంకరమైనటువంటి వార్తలు వింటున్నాం. మనము దిగ్భ్రాంతికి గురవుతున్నాం, చీకటికి గురవుతున్నాం. మరి దావీదు కూడా ఇలాంటి రోజులు ఎన్నో గడిపాడండి. ఇలాంటి రాత్రులు ఎన్నో గడిపాడు. కొండల్లో పడుకున్నాడు, లోయల్లో పడుకున్నాడు. ఆయన ప్రార్థనలు చేశాడు, దివారాత్రులు ప్రార్థన చేశాడు. చివరికి ఆయన రాజుగా ఉండి, ఆయన రాజుగా చక్కని పరిపాలన చేసి విత్ మచ్ కంటెంట్మెంట్, చక్కని ఆత్మ సంతృప్తితో రాసినటువంటి కీర్తనలో ఆయన ఏమంటున్నాడంటే, నా దీపము వెలిగించువాడు ఆయనే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేశాను. ఈ చీకటి పోయింది, దేవుడు నాకు వెలుగిచ్చాడు. నాకు ఇవ్వడం కాదు, ఈ లోకం అంతటికి, నా రాజ్యం అంతటికి కూడా వెలుగిచ్చాడు. ఇది ఎందుకు ఇచ్చాడంటే మరలా ఆ కండిషనల్, ఆ పీఠిక, కారణం ఏంటది? ఆ యొక్క నీతిని బట్టి దేవుడు ఈ దావీదు రాజునకు వెలుగును ప్రకాశింపజేశాడు. ఇక ఆ వెలుగులో దావీదు ఎంత ఆనందం పొందాడంటే ఆయన సైన్యాలు జయించాడు. 29వ వచనం చూడండి, నీ సహాయం వలన, అంటే నీ వెలుగు వలన నేను సైన్యాన్ని జయించాను. నా దేవుని సహాయం వలన ప్రాకారమును దాటుదును. ప్రాకారంలో నుంచి ఈడ్చి ప్రాకారంలో లేకుండా చేయడానికి, సస్పెండ్ చేయడానికి, డిస్మిస్ చేయడానికి, చేయడానికి, అసలు ఈ లోకంలో బ్రతకకుండా చేయడానికి ఎన్నో శక్తులు ఆయన చుట్టూ ఉన్నాయి. ఇప్పుడు మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా కరోనా అనేటువంటి శక్తి ఈ భూమి మీద మనం లేకుండా చేయడానికి ఒక సైన్యంగా మన మీదకి వస్తుంది, దాడి చేస్తుంది. కంటికి కనబడినటువంటి క్రిమి సైన్యముల వలె సైన్యములుగా లోకమంతటిని కూడా జయించాలని, లోకమంతటిని కూడా అంతమొందించాలని ప్రయత్నం చేస్తున్నాయి. ఈ యొక్క కరోనా వైరస్ సైన్యములుగా చెలరేగి ప్రపంచం అంతటిని కూడా అంతమొందించాలని, సంహరించాలని కంకణం కట్టుకున్నటువంటి ఈ దుర్దినాల్లో ఆ రోజు దావీదు చేసినటువంటి ప్రార్థన మనం కూడా చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నదండి. కారణం ఏంటంటే, దేవుడు సైన్యములకు అధిపతియగు యెహోవా, దేవునికి ఉన్నటువంటి పేరే సైన్యములకు అధిపతి. మరి ఈ కంటికి కనబడినటువంటి సైన్యము మనల్ని ఏమీ చేయలేదు అనేటువంటి సంగతి మనం దేవుని ద్వారా తెలుసుకోగలం. మరి మనకున్నటువంటి కండిషన్ ప్రకారం ఈ నైతిక విలువలు అనేటువంటి దృక్పథంలో, కోణంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ ప్రపంచం యావత్తు దేవునికి దూరంగా జరిగిపోతుంది, దేవునికి దూరంగా వెళ్ళిపోతుంది, దేవుని మరిచిపోతున్నారు. ఈ దుష్టులు ఎక్కువైపోతున్నారు. ఈ దుష్ట సాంగత్యాలు, దుష్ట కార్యాలు, దుష్ట క్రియలు, ఈ అనైతిక విలువలు, ఇక్కడ చెప్పినటువంటి యొక్క మూర్ఖత్వము,
ఈ దయలేని స్థితి, ఈ యథార్థత లేనటువంటి స్థితి, ఇదంతా కూడా దోషక్రియలు సమస్తము కూడా పెచ్చుమీరిపోతున్నాయి, హెచ్చుమీరిపోతున్నారు. అందుకే దేవుడు ఆయన తన యొక్క ప్రతీకారం తీర్చుకుంటున్నాడండి. ఆ మాట కూడా ఇక్కడే ఉందండి. ఆ మాట కూడా గర్విష్ఠులకు విరోధివై వారిని అణచివేసేదవు అని మనం మాట్లాడుకున్నాం దేవుని మాటగా. కనుక ఈ లోకమంతా కూడా మూకుమ్మడిగా మరణించడానికి సిద్ధంగా ఉన్నారు. మనం కూడా. అందుకే మూకుమ్మడిగా చేయవలసినటువంటి పని ఏమిటంటే ఈ లోకమంతా కూడా మూకుమ్మడిగా ప్రార్థన చేయాలి. అంటే మూకుమ్మడిగా దేవుని తట్టు తిరగాలి, మూకుమ్మడిగా మోకరించాలి, మూకుమ్మడిగా ఏడ్చి ప్రార్థన చేయాలి, ఆర్తనాదాలు దేవునికి సమర్పించాలి. అది దేవునితో సాంగత్యం, ఆయన కోరుకునేటువంటి సాంగత్యం. ఆయన మనం పిలుస్తూ ఉన్నాడు, ఎన్నో విధాలుగా పిలుస్తున్నాడు. మనం గతంలో చెప్పుకున్నాం, సఫరింగ్స్ బ్రింగ్ అస్ క్లోజర్ టు గాడ్, నాట్ టు సఫర్ అస్ బట్ టు ఈజ్ అస్. మనల్ని ఇరుకులో ఇబ్బందులు పడవేయటానికి శ్రమలు రావడం కాదు, కానీ ఈ కష్టాల నుంచి, శోధల నుంచి, సమస్యల నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి, వాటి నుంచి మనం విడిపించబడటానికి, మనం విముక్తులు పొందడానికి మనము దేవుని దగ్గరకు రావాల్సి ఉన్నది. అది కీర్తనాకారుడు ఆనాడు చేసి, ఆనాడు జయము పొంది, సైన్యములకు అధిపతి యెహోవా యొక్క సహాయంతో ఆయన జయము పొంది ఏమంటున్నాడు, నీ సహాయము వలన నేను సైన్యములను జయింతును అన్నాడు. చివరికి జయించాడు, ఆయన సింహాసనాన్ని స్థిరపరచుకున్నాడు. ఈ లోకం తన యొక్క స్థితిని స్థిరపరచుకోవడానికి ఉన్న ఏకైక మార్గం ఏంటంటే దేవుని తట్టు తిరగాలి. అన్నీ లాక్డౌన్ చేసుకొని కూర్చోవడం గొప్ప సంగతి కాదండి. దేవుని తట్టు తిరిగి టెల్ గాడ్, లార్డ్, ఐ యామ్ నాట్ లాక్డ్ డౌన్, ఐ యామ్ ఓపెన్ ఫర్ యూ. దేవా, నీ కొరకు నేను నా హృదయాన్ని తెరుచుకున్నాను, నా మనసును విప్పి నీ వైపు చూస్తున్నాను. దేవా, ఈ భయంకరమైన దుర్దినాల నుంచి నన్ను వేరుపరచు. ఒకవేళ నీవు నన్ను రక్షించడానికి, విడిపించడానికి నాలో ఏదైనా పాపం ఉంటే దానిని గురించి మాట్లాడు. నన్ను శోధించు ప్రభువా, నన్ను పరిశోధించు ప్రభువా, నా హృదయాన్ని మెత్తన చేయి, నా హృదయాన్ని పట్టుకో, నా హృదయాన్ని నొక్కు ప్రభువా. ప్రెస్ మై హార్ట్ అండ్ టెల్ మీ వేర్ ఐ యామ్ వీక్ అండ్ వేర్ ఐ యామ్ వికెడ్, వేర్ ఐ యామ్ జెలస్, వేర్ ఐ గో రాంగ్. ఎక్కడ నేను వైఫల్యం చెందుతున్నానో అక్కడ నేనేంటో నాకు తెలియచే ప్రభువా. నన్నైతే దయచేసి మరణానికి అప్పగించొద్దు, చీకటికి అప్పగించొద్దు. ఈ భయంకరమైనటువంటి ఈ కరోనా సైన్యానికి నన్ను అప్పగించక ప్రభువా. నా కళ్ళ ముందు ఎంతోమంది మరణించారు, నా ఆప్తులు మరణించారు, నా స్నేహితులు మరణించారు, దైవజనులు మరణించారు, యాజకులు మరణించారు, ప్రధాన యాజకులు మరణించారు, బిషప్పులు మరణిస్తున్నారు, ఎంతోమంది మరణిస్తున్నారు. దేవుడు ఇది ఒక పరీక్షగా పెడుతున్నాడేమో. దయచేసి ఈ వాక్యం వింటున్నటువంటి మనమందరం కూడా మన నైతిక విలువలను మనము మరొక్కసారి సరిచూసుకోవాల్సినటువంటి సమయము ఆసన్నమైనది. తరువాత 30వ వచనం నుంచి మనం ఇది 4వ భాగం కింద తీసుకుంటాం. 30వ వచనంలో దావీదు భక్తుడు ఏమంటున్నాడు చూడండి. ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి మాట దావీదు భక్తుడు మాట్లాడాడు. ఇది కూడా మనకు అవసరమైనటువంటి మాటగానే మనకు కనిపిస్తుంది. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము. అక్కడ వరకు ఇబ్బంది ఏం లేదండి. దేవుడు అన్నప్పుడు ఆయన నిర్మలుడే, యెహోవా వాక్కు అన్నప్పుడు అది నిర్మలమే.
ఆయన యథార్థవంతుడే, ఆయనలో ఎటువంటి కపటము లేదు, దోషము లేదు. ఆయన పరిశుద్ధుడు, 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 ముమ్మాటికి పరిశుద్ధుడు. ఆయన ఆనాటి నుంచి ఈనాటి వరకు పరిశుద్ధుడే. అయితే ఇక్కడ గమనించండి, తన శరణుజొచ్చు వారికి అందరికీ ఆయన కేడెము. అదే ప్రాబ్లం. ఆయన శరణుజొచ్చిన వారికి, మరి ఆయన శరణు వేడుకునేవారు ఎంతమంది? ఎంతమంది ముందుకు రావడం లేదు. దేవుని కార్యము, దేవుని పనులు అంటే ముందుకు రావటం లేదు. మరి దేవుడేమో ముందుకు రమ్మని ఆయన పిలుపునిస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, భారం మోసుకున్న వారులారా నా యొద్దకు రండి అని అంటున్నాడు. నేను మీకు విశ్రాంతినిస్తాను, విశ్రాంతి కలుగు చేతును. ఇక్కడ దావీదు కూడా అదే ప్రార్థన చేస్తున్నాడు. శరణుజొచ్చు వారికి అందరికీ ఆయన కేడెము. కేడెమంటే గత సెగ్మెంట్లో చెప్పుకున్నాం. కేడెమంటే షీల్డ్, కవచం. మరి ఈరోజు మనం మాస్క్ పెట్టుకుంటున్నాం కేడెమంటూ. వాస్తవమే, మంచిదే. కానీ దేవుడు మన కేడెమని ఎంతమంది జ్ఞాపం చేసుకుంటున్నారు? వాక్యం మన కేడెమని ఎంతమంది జ్ఞాపం చేసుకుంటున్నారు? మరి కరోనా వచ్చిన దగ్గర నుంచి నేను కూడా గమనిస్తున్నాను. ఇక అయిపోయింది, క్రిస్టియన్స్ పని అయిపోయింది, దేవుడి పని అయిపోయింది, దేవాలయాలు మూసేశారు, దేవుడి పని అయిపోయింది అంటూ మాట్లాడుకుంటున్నారు. కానీ ఇదంతా అసలు దేవుడే చేశాడని ఎంతమంది జ్ఞాపకం చేసుకుంటున్నారండి? యోహాన్ భక్తుడు అంటాడు, సమస్తమును ఆయన మూలముగా కలిగాను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు. అంతా ఆయన మూలముగా కలిగిందండి. ఒక జీవి పుట్టాలన్నా, ఒక జీవి చావాలన్నా దేవుని కార్యం కాదా? ఈ భూమి పుట్టడానికి, ఈ భూమి అంతమొందడానికి దేవుని క్రియ అవసరం కాదా? ఇది దేవుని ప్రమేయం కాదా? దేవుని బిడ్డలారా, ఒక్కసారి మన విశ్వాసం పరిశీలన చేసుకుందాం. మనం ఏమై ఉన్నాం? మనం ఏ పాటి వారం? మన కళ్ళ ముందు అంతంతమంది ఈ కేడెము పెట్టుకొని, వ్యాక్సిన్ తీసుకొని, మందులు వేసుకొని, వెంటిలేటర్లు పెట్టుకొని, డాక్టర్ యొక్క ప్రసన్నతలో ఐసీయూలో మరణిస్తున్నారు. ఏ పాటి వారం? బలవంతులు, విద్యావంతులు, జ్ఞానులు, అపర మేధావులు, డబ్బులున్నవారు, రాజకీయ నాయకులు, ఎవ్వరు దీనికి అతీతులు కాదే. యెహోవా దేవుణ్ణి ఎందుకు మనము కేడముగా ధరించం? అది ఈ దినం దేవుడే అడుగుతున్నాడు మనల్ని. తన శరణుజొచ్చు వారికి అందరికీ ఆయన కేడెము. Come to God, for He is the shield of your life. He will cover you, He will protect you from all dangers, from every danger, from every sickness. దేవుని బిడ్డలారా, చూడండి, యెహోవా తప్ప దేవుడేడి? ఇంకా వేరే ఆప్షన్ ఉందా? మనం ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న ప్రాణం పోతుంటే వేరే ఆప్షన్ ఉందా? నో. యాజ్ ఎ పాస్టర్ ఐ am not taking any chance. I am sorry. I am speaking the truth of God, the eternal truth. యెహోవా తప్ప దేవుడేడి? ఇంకా నీకు ఆశ్రయం ఏంటి? మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గం ఏది? వేర్ ఈజ్ యువర్ హెల్పింగ్ హ్యాండ్? వేర్ ఈజ్ యువర్ హెల్పింగ్ ప్లేస్? ఎక్కడ మన స్థితి? ఎక్కడ మన స్థాయి? ఎక్కడ మన అంతస్తు?
మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం తప్ప, ఆయన్ని మనం కేడముగా, ఆశ్రయముగా, దుర్గముగా ఏర్పాటు చేయడం తప్ప మరి ఏదైనా ఉన్నదా? కీర్తనకారుడు మొదట్లోనే చెప్పాడండి. చూడు 2-3 వచనాలు చూడు. ఆయన నా శైలము, రాక్, ఆయన నా కోట, ఫోర్ట్రెస్, ఆయన ఉన్నత దుర్గము, స్ట్రాంగ్ హోల్డ్, కీర్తనీయుడు. ఆయన శత్రువుల చేతుల నుంచి విడిపిస్తున్నాడు. ఇక్కడ సైన్యం నుంచి విడిపిస్తున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, 32వ వచనంలో నాకు బలము ధరింపచేయువాడు ఆయనే. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బలమేనండి. మనందరికీ తెలుసు. మనం వింటున్నటువంటి వార్తలను బట్టి, మనం కరోనా గురించి చదువుతున్నటువంటి ఆ యొక్క లిటరేచర్ని బట్టి ఎవరు మరణిస్తున్నారు? బలహీనులు మరణిస్తున్నారు. దేహంలో పటుత్వం లేని వారు మరణిస్తున్నారు. ఇతరత్ర రోగములు కలిగి బలహీనంగా ఉన్నవారు మరణిస్తున్నారు. వ్యాధి నిరోధక శక్తి లేని వారు మరణిస్తున్నారు. అనగా శారీరకంగా బలహీనులు మరణిస్తున్నారు. కానీ దేవుడు మనకు బలము అని మనం ఎప్పుడూ గుర్తిస్తాము. కీర్తనాకారుడు గుర్తించి ఆయన సంపాదించుకున్నాడు. ఏమంటున్నాడు ఆయన 32వ వచనంలో? నాకు బలము ధరింపచేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. నాకు బలమాయనే. నేను బలం పొందుకోవడానికి నన్ను కరెక్ట్గా సరైన మార్గములో, బలమైన మార్గంలో, స్థిరమైన మార్గములో, యథార్థమైన మార్గములో నడిపించేది కూడా ఆయనే. అయితే నేను మాత్రం అలా నడవటానికి వచ్చాను, ఆ మార్గంలో నడవటానికి ఇష్టపడుతున్నాను. నేను అలా నడవటానికి ఇష్టపడి ప్రార్థన కూడా చేశాను. దేవుడు నా ప్రార్థన ఆలకించి నన్ను ఆ మార్గంలో పెట్టాడు. నేను ఇప్పుడు తిన్నగా నడుస్తున్నాను. నేను క్షేమ మార్గంలో నడుస్తున్నాను. ఇంకెందుకంటే నాకేం కావాలి? ఆయనే నా బలం అంటూ ఆయన ఇంకా వేగంగా పరిగెత్తడానికి సిద్ధపడుతున్నాడు. నేను ఇంతటితో ముగిస్తాను. మరి వచ్చే వారం లేక నెక్స్ట్ ఎపిసోడ్లో మనం దీని గురించి ధ్యానం చేసుకుందాం. మనము ఈ విషయంలో మన స్థితిని మనం పరిశోధన చేసుకుందాం. మనం ఏ స్థితిలో ఉన్నామో, గివెన్ ద కాంటెక్స్ట్, ఉన్నటువంటి స్థితిని బట్టి మన బలహీనతలను, మన బలమును బెరీజు వేసుకుందాం. మనకు ఈ జీవితము, ఈ జీవనము, ఈ జీవన విధానము, ఈ కొనసాగింపు ఎవరి ద్వారా వచ్చినది అనేది మనం బెరీజు వేసుకుందాం. మనకు ఈ జీవితము ఆకాశమును, భూమిని, అందలి సమస్తాన్ని సృష్టించినటువంటి ప్రభువుకు దీనిని సంరక్షించేటువంటి జ్ఞానము లేదా? అంతటి మహాప్రభు ఈ కరోనాను లయపరచలేడా? మనలను దీని నుండి, ఈ బారి నుండి విడిపించలేడా? మనకు ఆయన కేడముగా ఉండలేడా? మనకు ప్రాకారముగా ఉండలేడా? మనకు దుర్గముగా ఉండలేడా? మనకు ఆశ్రయముగా ఉండలేడా? ఒకవేళ మనము నీతిలో వైఫల్యం చెందితే మనకు నీతిని బోధించలేడా? ఆ బోధించబడినటువంటి నీతిని మనము అన్వయించుకొనలేకపోతున్నామా? ఆ నీతిలో మనము ముందుకు వెళ్ళలేకపోతున్నామా? మన స్థితి ఏమై ఉన్నది అనేటువంటి విషయాలతో మనము ప్రార్థనలో మనం గడుపుదాం. మన శేష జీవితాన్ని ప్రార్థనలో మనము గడుపుదాం. మనము రక్షించబడాలి, మనము బ్రతికించబడాలి, బలవంతులుగా తీర్చిదిద్దబడి మనము, మన కుటుంబ సభ్యులు మన ద్వారా ఫలించాలని దేవుడు ఆయన
గొప్ప ప్రణాళికను రచించాడు. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి అనైతిక విలువలను బట్టి ఆయన ఉగ్రుడై, ఈ లోకంలో ఉన్నటువంటి మూర్ఖత్వాన్ని బట్టి ఆయన ఉగ్రుడై, యథార్థత లేనటువంటి వారి ఎడల ఆయన ఉగ్రుడై, ఆయన ఒకవేళ ఈ ప్రళయం, ఈ యొక్క విలయం సృష్టిస్తున్నాడేమో. మనమైతే దేవుని బిడ్డలం కనుక ఇవి మనకు దరిచేరకుండా, మన కుటుంబాలకు దరిచేరకుండా, మన సంఘాల్లోనికి ప్రవేశించకుండా మనము ఈ విజయ మార్గములో మనం పయనిస్తూ ప్రయాణం చేస్తూ దేవుడు మన కొరకు దాచి ఉంచినటువంటి ఆ శాశ్వత కృపను, శాశ్వత జీవాన్ని మనం పొందుకొని మనము యథార్థతను కాపాడుకుంటూ దేవుని బలమును, దేవుని యొక్క ఖేడమును మనము స్వీకరించుకొని మనము వినియోగిస్తూ ప్రార్థనా జీవితంతో ముందుకు సాగిపోయి ఆయన ఇచ్చేటువంటి కృపకు, ఆయన ఇచ్చేటువంటి రక్షణకు, జీవమునకు పాత్రలు కావాలని, దానికి అవసరమైనటువంటి నీతిని కూడా అవలంబించడం ప్రారంభం చేయాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనలను నీతి మార్గంలో నడిపించి, మనల్ని బలపరిచి, ఆశీర్వదించి, ఫలింపచేసి, మనల్ని బ్రతికింపచేసి నడిపించును గాక. ఆమేన్.